గుణతో కలిసి తనపై కుట్ర చేసిన రోహిణి ప్లాన్ని తిప్పికొట్టిన బాలు మీనా. షాక్లో రోహిణి. అసలు రోహిణి గుణతో కలిసి బాలు మీనాలపై పగ తీర్చుకోవడానికి ఎటువంటి ప్లాన్ చేసింది? బాలు మీనాలు దాన్ని ఎలా తిప్పికొట్టారు? గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో అసలు ఏం జరగబోతుంది అనే విషయాలు టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. బాలు, మీనా ఇద్దరూ కూడా రోహిణి మీద చాలా అనుమానంతో తను చెప్పే ప్రతి మాట అబద్ధమేనని, ఎలాగైనా తన గురించి నిజాలను బయట పెట్టాలని నిర్ణయించుకుంటారు. అయితే రోహిణి మాత్రం ఏం జరిగినా ప్రతి దానికి కారణం బాలు మీనానే. వాళ్ళిద్దరే నా గురించి ఇంట్లో అందరి ముందు బయటపెట్టారు. ఇప్పుడు నేను ఉన్న పరిస్థితికి కారణం వాళ్ళే. ఎలాగైనా వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అనుకుని గుణతో మాట్లాడి ఎలాగైనా వాళ్ళని అడ్డు తొలగించుకోవాలి అనుకుంటుంది. ఇక గుణకి కాల్ చేసి ఎలాగైనా సరే బాలు మీనాల మీద పగ తీర్చుకోవాలి, అదే నా ముందు ఉన్న లక్ష్యం. దానికి నువ్వు ఏ విధంగా హెల్ప్ చేస్తావో చెయ్యి, నేను నీకు ఏ సపోర్ట్ కావాలన్నా ఇస్తాను అంటూ రోహిణి చెప్పడంతో గుణ అయితే శివ దగ్గరకు వెళ్ళి శివాని బలవంతంగా తన ఆఫీస్కి తీసుకువచ్చి చదువు మనిపించి అక్కడే పని చేపించాలని చూస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన బాలు గుణాని కొట్టి వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి మా జోలికి వస్తే మర్యాదగా ఉండదు, శివగాడి జోలికి వస్తే ఏం చేస్తానో చూడు, చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి మరి శివని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. ఇక బాలు అంత సీరియస్గా తనని కొట్టి మరీ వార్నింగ్ ఇవ్వడంతో గుణ ఇంకా కోపంగా రగిలిపోతాడు. బాలుగాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి, నేను తన భార్య జోలికి వెళ్తేనే వాడు దారిలోకి వస్తాడు, ముందు దాన్ని లైన్లో పెడితే అప్పుడు వీడు లైన్లోకి వస్తాడు అని చెప్పి అనుకొని మీనాని ఎలాగైనా సరే యాక్సిడెంట్ చేయించి చంపాలని చూస్తాడు. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన విద్య మీనాకి యాక్సిడెంట్ జరగడం చూసి మీనా అని చెప్పి మీనాని అడ్డం లాగేస్తుంది. మీనాని పక్కకు తొలగించిన విద్యను చూసి, ఏంటి విద్య నువ్విక్కడ, అయినా నాకు యాక్సిడెంట్ జరగడం ఏంటి, వీళ్ళెవరో కావాలనే నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు, కావాలనే నా మీదకు వచ్చారు అని చెప్పి మీనా చాలా కంగారు పడిపోతుంది. అయితే ఆ వ్యాన్లో ఉన్నటువంటి రౌడీలను చూసిన విద్య అయితే వాళ్ళు గుణ మనుషులు అని చెప్పి గుర్తుపట్టేస్తుంది. ఇదంతా రోహిణియే చేయిస్తుంది అని తనకు అర్థమవుతుంది. మీనా చాలా మంచిది. బాలు మీనాలు ఇద్దరూ కూడా రోహిణికి చాలా హెల్ప్ చేయాలని చూస్తారు తప్ప ఎప్పుడూ తనని ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని చూడలేదు. కేవలం రోహిణి వాళ్ళ అత్తయ్యే తనని వెళ్ళగొట్టింది. వీళ్ళు ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి మరీ తనని ఇంట్లోకి తీసుకువచ్చిన రోహిణి ఇలా ప్రవర్తించడం అసలేం బాలేదు అని చెప్పి విద్య అయితే రోహిణి గురించి తలుచుకొని చాలా కోపంగా ఉంటుంది. విద్య బాలు మీనాలు ఎలాగైనా క్షేమంగా ఉండాలి అంటే వాళ్లకు నిజం చెప్పేయాలి అని నిర్ణయించుకొని మీనాతో, రోహిణి గురించి నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడు నీ మీద అటాక్ చేసింది ఎవరో కాదు, ఆ గుణ మనుషులే. వాళ్ళని నేను చూశాను. నువ్వు రోహిణితో చాలా జాగ్రత్తగా ఉండాలి. తను మీరు అనుకున్నట్టుగా కేవలం అబద్ధాలు మాత్రమే చెప్పలేదు, ఇంకా ఎన్నో మోసాలు చేసింది. తను ఇంకా చాలా విషయాలు మీ దగ్గర దాచిపెట్టింది. ఇప్పుడు అవన్నీ ఎక్కడ బయటపడతాయో అని భయంతోనే మీ మీద ఏదో ఒకటి చేయాలి అని ఇలా మర్డర్ ప్లాన్ చేయించినట్టుంది. దయచేసి బాలు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా రోహిణికి దూరంగా ఉండండి అంటూ విద్య చెప్పడంతో మీనా అయితే, ఏంటి విద్య నువ్వేం మాట్లాడుతున్నావు, రోహిణి గురించి ఎందుకు అలా చెప్తున్నావు, నిన్ను అడిగితే తను నీకు ఫ్రెండ్ కాబట్టి తన గురించిన నిజాలు దాచానని చెప్పావు, ఇప్పుడు ఎందుకు అలా చెప్తున్నావు అని చెప్పి మీనా నిలదీయడంతో, నువ్వు నా జీవితాన్ని నిలబెట్టావు, నాకు నిజమైన ప్రేమ అంటే ఏంటో పరిచయం చేశావు, నా ప్రేమను నాకు దగ్గర చేశావు, అలాంటి నీకు ఇలా జరుగుతూ ఉంటే నేను చూడలేను, ముఖ్యంగా నీది చాలా మంచి మనసు మీనా, నీలాంటిది ఇలా అన్యాయంగా చావకూడదు, అందుకే నేను రోహిణి గురించి కొన్ని విషయాలు నీకు చెప్తాను, దయచేసి నువ్వు నేను చెప్పానని రోహిణికి మాత్రం చెప్పొద్దు అంటూ విద్య రోహిణి గురించిన మిగిలిన నిజాలు కూడా చెప్పేస్తుంది. సుగుణమ్మే రోహిణి తల్లి అని, చింటూనే తన కొడుకు అని చెప్పి విద్య చెప్పడంతో మీనా అయితే ఆ విషయాలన్నీ విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి నువ్వు చెప్పిందంతా నిజమా, రోహిణి ఇంత మోసం చేసిందా, తను కేవలం డబ్బున్నదని నాటకం ఆడడమే కాదు, ఆల్రెడీ ఒక పెళ్ళై కొడుకు ఉండి కూడా ఇప్పుడు ఆ ఇంట్లో ఇలా ప్రవర్తిస్తుందా అని చెప్పి అనుకుంటూ మీనా అయితే షాక్ అయిపోతుంది. వెంటనే ఈ విషయాన్ని బాలుకి చెప్పాలి అని చెప్పి బాలు దగ్గరకు వెళ్ళి విద్య చెప్పిన విషయాలన్నీ కూడా చెప్తుంది. అయితే బాలు మాత్రం,
నేను ఎప్పటినుంచో అనుమానిస్తూనే ఉన్నాను. ఖచ్చితంగా నా అనుమానం ఈరోజు నిజమైపోయింది. ఇప్పుడు చూడు ఆ పార్లర్ అమ్మ పని చెప్తాను అంటూ బాలు ఆవేశంగా రోహిణి దగ్గరకు వెళ్ళబోతాడు. అయితే మీనా బాలుని ఆపేసి, ఏమండి ఈరోజు నా మీద అటాక్ జరిగింది. ఆ గుణ రౌడీలే నన్ను చంపడానికి వచ్చారు. అయితే విద్య నన్ను కాపాడింది. దయచేసి మనం ఆ రోహిణికి దూరంగా ఉందాము. తన జీవితం ఎలాగో తను చూసుకుంటుంది. ఇక మనకు అనవసరం అని చెప్తూ ఉండగా, అలా ఎలా వదిలేస్తాం మీనా? ఆ రోహిణి ఎంత మోసం చేసింది. ఒక కొడుకు ఉండి ఓ పక్క తల్లిని సంతోషంగా ఉంచలేక, కొడుకుని సరిగా చూసుకోక, తన జీవితం కోసం ఎన్నెన్ని అబద్ధాలు ఎన్నెన్ని నాటకాలు ఆడుతూ ఉంది. అలాంటి మోసగత్త, అలాంటి స్వార్థపరురాలు ఆ ఇంట్లో ఉండడానికి అస్సలు వీల్లేదు అంటూ బాలు ఆవేశపడతాడు. అయితే మీనా మాత్రం, ఏదైనా సరే ఒక టైం రావాలండి. ఇప్పుడే కదా తను మన ఇంట్లోకి చేరింది. ఆ తర్వాత ఇంకెన్ని నాటకాలు ఆడుతుందో అవన్నీ చూద్దాము. మన మీదకు రాకుండా ఏదైనా సరే జాగ్రత్త పడదాం. మన ఇంట్లో వాళ్ళకి ఏ హాని కలగకుండా ఉంటే చాలు. ఇప్పటికే జరిగిన గొడవకి ముందు మావయ్య గారు చాలా కంగారు పడిపోయారు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం అలా అలా ఉంది. తను ఏది కూడా అంత త్వరగా తీసుకోలేరు. ఇప్పుడు మళ్ళీ రోహిణి ఇంత మోసం చేసిందని బయటపడితే అత్తయ్య పరిస్థితి ఏమైపోతుంది? తనకి హార్ట్ అటాక్ వస్తుంది. మీ అన్నయ్య పూర్తిగా పిచ్చోడైపోతాడు. మొన్న ఆల్రెడీ సగం పిచ్చోడైపోయాడు. ఇప్పుడు ఇంకా పూర్తిగా పిచ్చోడైపోతాడు. కాబట్టి మనం ఆలోచించి ఒక మంచి సమయం చూసుకొని ఈ నిజాన్ని అందరి ముందు బయటపడదాం. ఆ రోహిణి ఆ ఇంటికి తగ్గ కోడలు కాదు అని మనం ఆ ఇంటి నుంచి, మీ అన్నయ్య నుంచి దూరం చేద్దాం. ఆ తర్వాత వాళ్ళ జీవితాలు వాళ్ళవి. లేదు మీ అన్నయ్య చింటూని కూడా అంగీకరిస్తాడు అంటే చింటూ కూడా ఆ ఇంట్లోకి వచ్చి సంతోషంగా ఉంటాడు. అప్పుడు చింటూకి కూడా ఒక కుటుంబం దొరుకుతుంది కదా. వాడు పాపం ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలు పడుతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం కదా. వాడి ముఖం చూసి ఈసారికి మనం దీన్ని వదిలేద్దామండి. చింటూకి ఎలాగైనా సరే న్యాయం జరిగేలా చూద్దామంటూ మీనా చెప్పడంతో బాలు కూడా, అవును మీనా నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఆ రోహిణి చేసిన పాపాలకు చింటూ ఎందుకు బలైపోవాలి? వాడికి ఒక కుటుంబం దొరుకుతుందంటే మనకు సంతోషమే కదా అనుకొని ఇక సైలెంట్గా ఉంటారు. రోహిణి ఇంకా ఏ తప్పు చేయకుండా వాళ్ళ కుటుంబంలో ఎలాంటి అపార్థాలు మోసాలు సృష్టించకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇక రోహిణికి మాత్రం బాలు మీనాలు ఇద్దరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. వాళ్ళ ముందు ఇప్పుడు నా నిజాలు బయటపడితే ఇంకేమైనా ఉందా అనుకుంటూ టెన్షన్ పడుతూనే ఉంటుంది. బాలు మీనాలు ఇద్దరూ తన టెన్షన్ని గమనిస్తూనే ఉంటారు. నువ్వు ఏం దాచిపెట్టాలనుకుంటున్నావు? ఆ నిజం మాకు ఎప్పుడో తెలిసిపోయింది. కాకపోతే దాన్ని బయట పెట్టే టైం కోసమే ఎదురు చూస్తున్నాం అనుకుంటూ ఉంటారు. ఇక రోహిణి అయితే ప్రతి క్షణము కూడా మనోజ్నే కనిపెట్టుకొని ఏ ఒక్క రూపాయి వచ్చినా తన అకౌంట్లో సేవ్ చేసుకుంటూ, మనోజ్కి ఒక్క రూపాయి కూడా దక్కనివ్వకుండా ఇన్సూరెన్స్ కడుతున్నాను, జీఎస్టీ కడుతున్నాను అంటూ తనకు అబద్ధాలు చెప్తూ డబ్బంతా కూడా తన దగ్గరే ఉంచుకుంటుంది. రోహిణి ప్రవర్తన రోజు రోజుకి కూడా మరీ శృతిమించడంతో మనోజ్కి కూడా చిరాకు వస్తూ ఉంటుంది. ఈ రోహిణికి ఎంత చెప్పినా బుద్ధి రాదు. తనెప్పుడు ఇలానే చేస్తుంది, నాకేం చేత కదన్నట్టు చూస్తూ ఉంటుంది అని చెప్పి మనోజ్కి కూడా చాలా చిరాకు అనిపించి తన తల్లి దగ్గర రోహిణి చేస్తున్న పనులన్నీ కూడా చెప్తూ ఉంటాడు. ఇక ఆ విషయాలన్నీ వింటున్న మీనా కూడా టైం వచ్చేసింది, ఖచ్చితంగా ఇక రోహిణి నిజస్వరూపాన్ని బయట పెట్టేయాలి అనుకొని అందరినీ పిలిచి బాలుతో చింటూ తన కొడుకే అన్నట్టు నిజాన్ని చెప్పిస్తుంది. అప్పుడే చింటూని సుగుణమ్మని కూడా బాలు అక్కడికి తీసుకురావడంతో రోహిణి ఇంకా అవాక్కైపోతుంది. ఇక ఆ నిజం తెలిసిన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి, రోహిణికి ఎలాంటి శిక్ష విధించాలి, ఒక బిడ్డని కూడా ఆఖరికి ఇంత మోసం చేసి అన్యాయం చేసిందా, తన స్వార్థం కోసం ఇలా చేస్తుందా అని చెప్పి అందరూ కూడా రోహిణిని అసహ్యించుకుంటారు. ఇక రోహిణికి తనకు ఏ దారి లేదన్నట్టుగా ఇక తన పరిస్థితి అంతా కూడా పూర్తయిపోయినట్టుగా తన తల్లి దగ్గర కొడుకు దగ్గర నుంచొని చూస్తూ ఉంటుంది. ఇక బాలు మీనాలు ఇద్దరూ కూడా ఇక నిర్ణయం మీదే అన్నట్టుగా తన తల్లికి తన అన్నకి వదిలేస్తారు. ఈ విధంగా గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోయే ఎపిసోడ్స్లో జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.